హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఈ విజయంతో టీమిండియా అయితే T20 ప్రపంచ కప్ 2024లో సెమీస్కి అయితే దూసుకెళ్లడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ఎవరెవరు రాణించారు, ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. T20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా జయత్రయాత్ర అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన టీమిండియా 6 మ్యాచ్లు ఆడిటికి అయితే గెలవడం జరిగింది. గ్రూప్ దశలో 3 మ్యాచ్లు, అదేవిధంగా సూపర్ 8లో 3 మ్యాచ్లు వరుస విజయాలతోనైతే టీమిండియా అయితే దూసుకెళ్లడం జరిగింది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా వచ్చేసరికి అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా 24 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అందుకోవడం జరిగింది. ఈ విజయంతో టీమిండియా వచ్చేసరికి T20 ప్రపంచ కప్ 2024లో సెమీస్కి అయితే దూసుకెళ్లడం జరిగింది టీమిండియా. మరి సెమీస్లో ఏ జట్లు తలపడబోతుందో అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో మన టీమిండియా విజయానికి వచ్చేసరికి మన టీమిండియా అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించిందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో అయినా బౌలింగ్లో అయినా సమిష్టిగా రాణించింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటింగ్లో రోహిత్ శర్మ, అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్, శివం దుబేలు రాణించగా బౌలింగ్ పొజిషన్లో కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలు రాణించడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 205 పరుగులు చేయడం జరిగింది, 5 వికెట్లు కోల్పోయి. భారత్ బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అయితే మరోసారి అయితే నిరాశపరిచారని చెప్పుకోవచ్చు. మరోసారి అయితే T20 ప్రపంచ కప్ 2024లో డక్అవుట్గా వెనుదిరగడం జరిగింది. ఇది సెకండ్ టైం విరాట్ కోహ్లీ డక్అవుట్ అవ్వడం మాత్రమైతే. అదేవిధంగా అతనితో పాటు వచ్చేసరికి రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో సూపర్గా రాణించడం జరిగింది. కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులు చేయడం జరిగింది. భారత్ భారీ స్కోర్ చేయడంలో రోహిత్ శర్మ మాత్రమైతే కీ రోల్ పోషించాడని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా బౌలర్కి అయితే రోహిత్ శర్మ మాత్రమైతే పట్టపగల చుక్కలు చూపించాడని చెప్పుకోవచ్చు. గత వరల్డ్ కప్ ప్రతీకారానికి మా టీమిండియా అయితే గట్టిగా బదులు తీర్చుకున్నాడు మన రోహిత్ శర్మ మాత్రమైతే. ముఖ్యంగా మిచెల్ స్టార్క్ బౌలింగ్లు మాత్రమైతే చుక్కలు చూపించాడని కూడా చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ దాటికి ఆస్ట్రేలియా బౌలర్లు అయితే ఏం చేయాలో తెలియని స్థితిలోకి అయితే వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చు. కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులు చేయడం జరిగింది. 7 4 8 భారీ సిక్సర్లతోనే రోహిత్ శర్మ మాత్రమైతే పెను విధ్వంసం అయితే సృష్టించడం జరిగింది. అతను తోడుగా వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివం దుబేలు కూడా రాణించడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిషబ్ పంత్ 14 బంతుల్లో 15 పరుగులు చేయడం జరిగింది. తక్కువ పరుగులకి ఈ మ్యాచ్లో అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఆస్ట్రేలియా బౌలర్కి అయితే మరోసారి చుక్కలు అయితే చూపించడం జరిగింది. కేవలం 16 బంతుల్లోనే 31 పరుగులు చేయడం జరిగింది సూర్యకుమార్ యాదవ్. అందులో 3 4లు 2 భారీ సిక్సర్లతో సూర్యకుమార్ యాదవ్ మంచి ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత శివం దుబే క్రీజ్లోకి రావడం జరిగింది. శివం దుబే కూడా ఆస్ట్రేలియా బౌలర్లపై ప్రతిదాడి చేశాడని చెప్పుకోవచ్చు. శివం దుబే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ వంటి బ్యాటర్లు మాత్రం అయితే విజృంభించారు. శివం దుబే వచ్చేసరికి కేవలం 22 బంతుల్లోనే 28 పరుగులు చేయడం జరిగింది. 2 4లు 1 సిక్సర్తో రాణించడం జరిగింది. చివరిలో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా మాత్రమైతే ఆస్ట్రేలియా బౌలర్ల పైన అయితే గట్టిగా బాధాడని చెప్పుకోవచ్చు. కేవలం 17 బంతుల్లోనే 27 పరుగులు చేయడం జరిగింది. 1 4 2 సిక్సర్లతో హార్దిక్ పాండ్యా 158 స్ట్రైక్ రేట్ తోటి ఆడడం జరిగింది. ముఖ్యంగా భారత్ బ్యాటింగ్లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 205 భారీ స్కోర్ చేయడం జరిగింది. ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్ లైనప్ అయితే అన్ని బాగా ఆడారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన ఆస్ట్రేలియా బౌలర్లు కూడా మెచ్చుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అజ్లీవుడ్ మాత్రం అయితే సూపర్గా బౌలింగ్ వేయడం జరిగింది. అజ్లీవుడ్ బౌలింగ్లో మన భారత బ్యాటర్ తడపడేరు అని కూడా చెప్పుకోవచ్చు. అతను బౌలింగ్ ఆడడానికి భారత బ్యాటర్ అంటే చాలా ఇబ్బంది పడ్డారు. ఆ బౌలర్ తప్ప మిగతా బౌలర్ పైన మన టీమిండియా బ్యాటర్లు అయితే చుక్కలు ఊపించారు. వాళ్ళకైతే బౌలింగ్లో వచ్చేసరికి మిచెల్ స్టార్క్ 2 వికెట్లు, అజ్లీవుడ్ 1 వికెట్, మార్కో స్టోయినిస్ 2 వికెట్లతోని రాణించడం జరిగింది. అనంతరం 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ టీం కేవలం 181 పరుగులకే పరిమితమైంది, 7 వికెట్లు కోల్పోయి. ముఖ్యంగా ఆసీస్ బ్యాటర్లో ట్రావిస్ హెడ్, అదేవిధంగా మ్యాక్స్వెల్ మాత్రమే రాణించడం జరిగింది. మిగతా బ్యాటర్లు ఎవ్వరు కూడా రాణించలేదు. అందుకే ఆస్ట్రేలియా టీం మాత్రమైతే ఓటమికి ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆసీస్ బ్యాటర్లో వచ్చేసరికి ట్రావిస్ హెడ్ ఒక్కడు, అదేవిధంగా మిచెల్ మార్ష్, గేన్ మ్యాక్స్వెల్ వీళ్ళు మాత్రమే రాణించారు. మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్కి అవుట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ట్రావిస్
ట్రావిస్ హెడ్ మాత్రమైతే భారత బౌలర్లపై ప్రతిదాడి చేయడం జరిగింది. అతనితో పాటు మిచెల్ మార్ష్ కూడా వీళ్ళిద్దరు కలిసి భారత బౌలర్ పైన ఎదురుదాడి దిగడం జరిగింది. ఒకానొక దశలో వీళ్ళిద్దరు దాటికి భారత్ ఓడిపోతున్న క్రమంలోనే వీళ్ళిద్దరిని అయితే జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఇద్దరిని అయితే అవుట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆ మ్యాచ్ ఆస్ట్రేలియా వైపు ఉన్న మ్యాచ్ని ఇండియా వైపుకి అయితే ఒకేసారి మరలించడం జరిగింది కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలు. అయితే ట్రావిస్ హెడ్ వచ్చేసరికి 43 బంతుల్లోనే 76 పరుగులు చేయడం జరిగింది. 9 4లు 4 సిక్సర్లతో ట్రావిస్ హెడ్ 176 స్ట్రైక్ రేట్ తోటి ఆడడం జరిగింది. భీకరమైన ఫామ్లో ఉన్న ట్రావిస్ హెడ్ను జస్ప్రీత్ బుమ్రాను సూపర్ డెలివరీతోనే రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మిచెల్ మార్ష్ విషయానికి వచ్చినట్లయితే మిచెల్ మార్ష్ 28 బంతుల్లోనే 37 పరుగులు చేయడం జరిగింది. 3 4లు 2 సిక్సర్లతోనే అద్భుతమైన ఫామ్లో ఉన్న మిచెల్ మార్ష్, కుల్దీప్ యాదవ్ మంచి డెలివరీతోటి అక్షర్ పటేల్కి అద్భుతమైన క్యాచ్ పట్టి మిచెల్ మార్ష్ని అయితే అవుట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు అవుట్ అవడంతో అప్పుడే టీమిండియా విజయం అయితే దాదాపు కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత గెయిన్ మ్యాక్స్వెల్ కేవలం 12 బంతుల్లోనే 20 పరుగులు చేయడం జరిగింది. అందులో 2 4లు 1 సిక్సర్తో గెయిన్ మ్యాక్స్వెల్ అయితే రాణించడం జరిగింది. వీళ్ళు ముగ్గురు అవుట్ అయిన తర్వాత ఆ తర్వాత వచ్చిన ఆస్ట్రేలియా బ్యాటర్లు ఏమాత్రం నిలదొక్కుకోలేకపోయారు. మన టీమిండియా బౌలర్ల దాటికి వాళ్ళు మాత్రమైతే ఇలా వచ్చి అలా అవుట్ అవ్వడం జరిగింది. అందరు కూడా సింగిల్ డిజిట్కి అవుట్ అవ్వడం జరిగింది. దీంతో టీమిండియా వచ్చేసరికి 24 పరుగుల తేడాతో అద్భుతమైన అయితే విజయం సాధించింది. ఈ విజయంతోనే టీమిండియా T20 ప్రపంచ కప్ 2024లో సెమీఫైనల్కి అయితే దూసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి టీమిండియా అయితే సెమీఫైనల్లో ప్రతీకారం తీర్చుకుందని చెప్పుకోవచ్చు. ప్రతీకారం మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో తీర్చుకోవడం జరిగింది. టీమిండియా అభిమానులు మాత్రమైతే చాలా సంతోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియాపై విజయం సాధించి అది వీరు 24 పరుగులతో ఘోర ఓటమి ఆస్ట్రేలియా చెందడంతో టీమిండియా అభిమానులు అంటే చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విజయం సాధించినంత భారత బౌలర్ మాత్రం అయితే అద్భుతంగా సమిష్టిగా రాణించడం జరిగింది. ముఖ్యంగా హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ వేయడం జరిగింది. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలు మరోసారి అయితే సూపర్ 8లో రాణించడం జరిగింది. ఇప్పటికీ 3 మ్యాచ్లు అన్న సూపర్ 8లో వీళ్ళిద్దరు బౌలర్స్ అయితే సమిష్టిగా రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు. 4 ఓవర్లు వేసిన కుల్దీప్ యాదవ్ 24 పరుగులు ఇచ్చి 2 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లు వేసి 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది. హర్షదీప్ సింగ్ 4 ఓవర్లు వేసి 37 రన్స్ ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. అక్షర్ పటేల్ 1 వికెట్ కూడా తీయడం జరిగింది. ఓవరాల్గా టీమిండియా బౌలర్ మాత్రమైతే ఈ మ్యాచ్లో మరోసారి సమిష్టిగా రాణించడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం మన టీమిండియా వచ్చేసరికి సెమీఫైనల్లో ఏ జట్టుతో తలబడుతుంది, ఆ జట్టు ఏంటి, వీటి గురించి పూర్తి డీటెయిల్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.